ఫణుల పుట్టల మీద పౌబళించిన ఎట్లు పులుల గుంపున చేర బోయినట్లు మకరి వర్గంబున్న మడుగు జొచ్చిన ఎట్లు గంగదాపున నిండ్లు గట్టినట్లు చెదలు భూమిని చాపచెరగుబరచినట్లు బోకి బిందెలు పాలు బోసినట్లు వెర్రివానికి బహువిత్తమిచ్చిన ఎట్లు కమ్మ గుడిసె మందుగాల్చినట్లు స్వామి నీ భక్తవరులు దుర్జనులతోడ చలిమి చేసిన ఎంతైన జేటువచ్చు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావం: ఓ నరసింహ, నీ భక్తులు దుర్జనులతో స్నేహం చేసినట్టయితే వారు పాముల పుట్టపై నిద్రించినట్లు, పులుల గుంపు వద్దకు వెళ్ళినట్లు, ఎన్నో మొసళ్ళు ఉన్న మడుగులోకి దిగినట్లు, గంగ ఒడ్డున ఇండ్లు కట్టుకున్నట్లు, చెదలు ఉన్న భూమిపై చాప వేసుకొని ఉన్నట్లు, రంధ్రం ఉన్న బిందెలో పాలు పోసినట్లు, వెర్రివాడికి బాగా ధనం ఇచ్చినట్లు, తాటి కమ్మలతో వేసిన గుడిసె ముందు నిప్పును పెట్టినట్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం తప్పదు అంటూ దుర్జనులతో స్నేహం చేస్తే ఎలాంటి నష్టం కలుగుతుందో ఎన్నో అందమైన ఉదాహరణలు అల్లుతూ తన శైలిలో అద్భుత పద్యం రచించాడు శేషప్ప.